ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడిస్తున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్కే అలవాటని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులో నిండా మునిగిపోయారని, తమ కేసుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇతరులపై ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ చేయడానికి బీఆర్ఎస్ దగ్గర ఏమీ లేదంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ డిక్లరేషన్లకు కౌంటర్ పాలిటిక్స్ సిద్ధం చేసింది బీఆర్ఎస్. ఈ నెల 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉంది. దీంతోపాటు మిగతా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఇలా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లను పెట్టిందో, ఆయా వర్గాలకు హామీలు ఇచ్చిందో అదే వేదికల ద్వారా కౌంటర్ పాలిటిక్స్ సిద్ధం చేస్తుంది బీఆర్ఎస్. ఈ అంశమైన మనతో మాట్లాడడానికి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు హామీలు నెరవేర్చలేదు, ఏవైతే కాంగ్రెస్ పార్టీలు ఎక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ వేదికగానే వారి వైఫల్యాలను ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏం చెప్తారు? అంత సఫలంగా జరుగుతున్నప్పుడు వైఫల్యాలనే మాట చెప్తూ ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఉనికి లేకుండా పోతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్ వచ్చిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినారు. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, వాటాల పంపిణీ వివాదాలు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, వీరిద్దరిని మించి బిడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త పార్టీ పెట్టుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఎలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంది. వాళ్ళు ఏ సభలు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫలాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఏ పరిస్థితులు అందిస్తూ ఉంది? 8.5 లక్షల కోట్ల అప్పు. మరొక దూరదృష్టి లేకుండా, ఒక పరిపాలన దక్షత లేకుండా మీరు చేసిన అప్పుకి వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ వీళ్ళ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా జారవిడ్చట్లే. రైతులు ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. కేవలం కేసీఆర్ అనే ఒక రైతు తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు. వీరు ఎన్ని మీటింగ్లు సభలు పెట్టినా అది వారి ఉనికి పనికొస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పోటీయే లేదు. 22,000 మంది రైతులకు సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ కాలేదు. వైపు వరిధాన్యం కానీ జొన్నలు కానీ సరైన సమయానికి కొనుగోలు చేయట్లేదు, మద్దతు ధర లభించట్లేదు అనే విమర్శ హరీష్ రావు నుంచి వినిపిస్తూ ఉంది. రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంట్లో వాస్తవం ఎంతుందో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి 2023 తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. చిన్న రాష్ట్రమైన యావత్ దేశంలో అత్యధిక ప్యాడీని ప్రొక్యూర్ చేసిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా వివిధ క్రాప్స్ను కూడా అన్ని కొంటూ రైతులకి మేలు చేస్తున్నట్టు ప్రభుత్వం. వీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఎలాగైనా మనం బదనాం చేయాలని ఒక తపన తప్ప వాస్తవంగా ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. సీసీ కెమెరాలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, మొత్తం కూడా తమ దగ్గరకు వచ్చేవారు ఎవరెవరు వస్తున్నారు, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విమర్శ చేశారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. గతంలో వారు ఏ రకంగా ట్యాపింగ్ చేస్తారో మనం చూసాము. ఆ ట్యాపింగ్ కేసులు ఇరుక్కొని ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ట్యాపింగ్ అనేటువంటి హేయమనే క్రైమ్కి వీళ్ళు పాల్పడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ తప్పులో ఉన్నారు కాబట్టి వారి మీద ఉన్నటువంటి అటెన్షన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ మీద నిప్పులు వేస్తూ ఉన్నారు. ఇది మొత్తానికైతే హరీష్ రావు రాజకీయ విమర్శలు తప్ప మరొకటి కాదు. డిక్లరేషన్ల పేరుతో వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదంటూ కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.